సూర్యమండలం నుంచి మాటలు వినబడతాయి. 5097 సంవత్సరంలో బ్రహ్మగారి కాలజ్ఞానం. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఆయన చెప్పిన వాకులు ఇప్పటికే కొన్ని జరిగిపోయాయి, మరికొన్ని జరుగుతాయంటూ ఆయన చెప్పినవి తెలుసుకుందాం. రాత్రింబవళ్లు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి. సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది. విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది. గ్రామాలలో పట్టణాలలో నెత్తుటివాన కురుస్తుంది. సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు. అతడు నేనే దేవుడినని నన్ను పూజించండి అని పలుకుతాడు. నెల్లూరి సీమ మొత్తం నీట మునుగుతుంది. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రుల్లో నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా 8 సంవత్సరాలుండి ఆ చెట్టు నశిస్తుంది. అది మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి. ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. అనేక ఊళ్ళో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు. జనులు అరిచి అరిచి చస్తారు. కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవ్వరూ మిగలరు. ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవు కూడా మిగలదు. ఉప్పు కోడూరులో ఊర చెరువులో ఉత్పాతాలు పడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించిపోతారు. 14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావడానికి ఇది ప్రబల నిదర్శనం. 4 వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. పెద్ద పొగ మేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు. 5972 ధాతునామ సంవత్సరాన మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగలే 18 పట్టణాలు దోపిడీకి గురవుతాయి. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది. పట్టపగలు ఆకాశంలో ఈ పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు.